హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూసుకున్నట్టయితే సిపిజెడ్ ఫ్రెష్ న్యూ టెండర్ విడుదలైంది. అదేంటంటే సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అవైలబుల్గా లేని వాళ్ళు లేదా న్యూగా డిగ్రీ పాస్అవుట్ అయిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం వచ్చింది. అది 21 నుంచి 27 లోపు చేసుకోవాలి. మన సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అవ్వకపోయినా, సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కూడా 30 లోపు సిపిజెడ్ మెయిల్ ద్వారా పంపిస్తే సిపిజెడ్ వాళ్ళు దాని సర్టిఫికేట్లు అనేది వెరిఫికేషన్ చేసేసి మనకి అప్డేట్స్ ఇస్తారు. ఆ తర్వాత 1st నుంచి 4th వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఆన్లైన్ అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు కాలేజీలు మనకి ఏ కాలేజీలు పెట్టుకోవాలో ఆ కాలేజీ అప్పుడు 1 2 3 ABCలు ఇచ్చేసి పెట్టుకోవచ్చు. మన ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే 800 ఫీజు కట్టి ఊళ్ళో పెట్టుకున్నారో ఆ సీట్ని వాళ్ళు సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫస్ట్ ఫేజ్లో కాలేజీలో అడ్మిషన్లో మీరు సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినా కూడా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజీ ఎలక్ట్ అయిందనుకోండి, ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కూడా మన సెకండ్ ఫేజ్లో మీకు ఆటోమేటిక్గా కాలేజ్ వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ చేయకుండా మీ సర్టిఫికేట్లు మీకు ఇస్తారు. కాబట్టి 1 to 4th వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. 5th రోజు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. కాలేజ్లో ఈక్వేషన్స్ మీరు ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ చేసినా ఒక ఫస్ట్ ABCD ఇచ్చే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్కి యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ నీకు నచ్చకపోయినా ఫస్ట్ ఒక తప్పు చేసినా కూడా 5th రోజు అనేది మీ కలెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ 9కి సీట్లు అనేది ఎలక్ట్ అయితే ఆ 9 నుంచి ఎప్పుడైతే సీట్ ఎలక్ట్ అయినా 9 నుంచి ఆ 17 లోపు మీరు కాలేజీలో ఎప్పుడైనా కూడా సర్టిఫికేట్లు అనేది వెరిఫికేషన్ చేసుకోవచ్చు, అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎలాంటి అడ్మిషన్లో కానీ కాలేజ్లో ప్రాబ్లమ్స్ కానీ హాస్టల్లో ప్రాబ్లమ్స్ కానీ సిపిజెడ్ ద్వారా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా కామెంట్లో కూడా మీరు మీకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీకు 100% దానికి సమాధానం అయితే ఇస్తాం. కాబట్టి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.